నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏసీబీ మళ్ళీ నోటీసులు ఇచ్చింది. సోమవారం నాడు ఉదయం 10 గంటలకు ఏసీబీ ముందు విచారణకు హాజరు కావాలని ఇచ్చింది. ఏ కేసులా? ఫార్ములా ఈరేస్ కేసులా. ఇప్పటికే ఆయన ఒకసారి విచారణ ఎదుర్కొన్నారు. మళ్ళా హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చింది. ఇంతకు ముందుకే ఏదైతే ఆ ఫారిన్ ట్రిప్ ఉన్నదో, లండన్ ప్లస్ యుఎస్ఏ డల్లాస్ పోయేటువంటి కార్యక్రమం ఉండే, వీళ్ళు పార్టీ రజతోత్సవ కార్యక్రమం కోసము, దాంతోపాటు ఒక ఈవెంట్లో లండన్లో పార్టిసిపేట్ చేయడం కోసము వెళ్ళే ముందు ఆ రోజు రేపు వెళ్తాడనగా ఒకరోజు ముందుగానే నోటీసులు సర్వ్ చేసింది ఏసీబీ. సర్వ్ చేస్తే నాకు ముందుగానే షెడ్యూల్ ఫిక్స్ అయింది, నేను అటు పోతున్నా, వచ్చిన తర్వాత మీకు వస్తా, మీరు పిలిచినప్పుడు వస్తా అని చెప్పేసి కూడా వెంటనే వాళ్ళకు అక్కడ వచ్చినటువంటి ఏసీబీ ఆఫీసర్లకే లేఖ ఇచ్చారు. దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. దాంట్లో భాగంగా ఇవాళ మళ్ళా నోటీసులు సర్వ్ చేశారు. సోమవారం నాడు, అంటే ఇలా శుక్రవారము, రేపు ఏం లేదు, ఎల్లుండి సోమవారం నాడు, అవతల ఎల్లుండి సోమవారం నాడు ఉదయం 10 గంటల ప్రాంతంలో మీరు రావాలి విచారణకు అని చెప్పేసి నోటీసు సర్వ్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ గారు ఒక సవాల్ విసిరారు. ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి. లై డిటెక్టర్ టెస్టుకు నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు సిద్ధంగా ఉన్నావా? 10 ఏళ్ల క్రితం ఓటుకు నోటు కుంభకోణంలో నోట్ల కట్టలున్న నల్ల బ్యాగుతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కూడా ఏసీబీ నమోదు చేసింది. ఏసీబీ ఆ కేసును విచారణ చేస్తూ ఉన్నది. అయితే ఇదే ఏసీబీ దగ్గర 10 ఏళ్ల క్రితం ఓటుకు నోటు కేసులో 50 లక్షల రూపాయల నోట్ల కట్టలతోటి ఒక నల్ల బ్యాగుతోని దొరికిన రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినటువంటి రేవంత్ రెడ్డి కేసు కూడా ఇదే ఏసీబీ పరిధిలో ఉన్నది. ఇద్దరిపై కూడా ఏసీబీ కేసులు ఉన్న నేపథ్యంలో, అంటే నా మీద నువ్వు పెట్టిన కేసు, నీ మీద ఇంతకు ముందుకే ఆల్రెడీ ఓటుకు నోటు కేసు ఉన్నది, మన ఇద్దరి మీద కేసులున్న నేపథ్యంలో ఇద్దరిలో దోషులెవరో నిర్దోషులెవరో తేల్చేందుకు జడ్జి గారి సమక్షంలో లైవ్ టెలివిజన్ సాక్షిగా, అంటే ఏదైనా లైవ్ ప్రోగ్రామ్ సాక్షిగా ప్రపంచమంతా చూస్తూ ఉండాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉండాలి. లైవ్ టెలివిజన్ సాక్షిగా లై డిటెక్టర్ టెస్టుకు ఎదుర్కొనేందుకు దమ్ము ధైర్యం ఈ పిరికి ముఖ్యమంత్రికి ఉందా అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ పిరికి ముఖ్యమంత్రికి ఉన్నదా? నీ మీద కేసు ఉంది ఏసీబీ కేసు, నా మీద నువ్వు పెట్టినావు ఏసీబీ కేసు. ఇద్దరివి ఏసీబీ పరిధిలోనే ఉన్నాయి కేసులు. నేనేమంటా ఉన్నా, జడ్జి గారి సమక్షంలో లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఇద్దరికి లైవ్ డిటెక్టర్ టెస్టులు పెడదాం. అంటే ఆ లైవ్ డిటెక్టర్ టెస్టులు పెడితే ఎవరు ఏంది అనేది తెలిసిపోతుంది. దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో ఆ లైవ్ సాక్షిగా, జడ్జి గారు సాక్షిగా తేలుతుంది, సమాజం చూస్తుంది అని చెప్పేసి ఆయన సవాల్ విసురుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి. లై డిటెక్టర్ టెస్టుకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా రేవంత్ రెడ్డి అని 4 కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా నేను ప్రశ్నిస్తా ఉన్నా అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన నోటీసులు ఇచ్చిండు, ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఒక సవాల్ విసిరారు. నిజంగా కూడా మరి ఇదొక మంచి అవకాశం. సరే, కోర్టుల మీద న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది, వాళ్ళందరూ కూడా కొట్లాడాలి, ఇటు వీళ్ళు పోవాలి కోర్టుకు, వాళ్ళు పోవాలి, వాళ్ళ వాదన వీళ్ళ వాదన వినిపించాలి. కానీ అదే కోర్టు సమక్షంలో, అదే జడ్జి గారి సమక్షంలో లైవ్ టెలివిజన్ పెడుతూ ప్రపంచమంతా చూస్తుండగా, ప్రజలు చూస్తుండగా లైవ్ డిటెక్టర్ పెట్టుకుందాము, ఎవరు అబద్ధాలు ఆడుతురు, ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు తేలుతుంది అక్కడ అని చెప్పేసి ఆయన సవాల్ ఇస్తారు. నిజంగా మరి ఈ సవాల్కు రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉంటే బాగుంటుంది, పోతే బాగుంటుంది. ఎందుకంటే సత్శీలతను నిరూపించుకోవడానికి ఇంతకు మించినటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ ఇన్ కేసు కేటీఆర్ గారు తప్పు చేసి ఉన్నారు అనుకో, ఆ ఫార్ములా ఈరేస్ కేసులా, లేకపోతే ఇంకే వేరే కేసులా, ఆయన దొరికిపోతాడు కదా. రేవంత్ రెడ్డికి ఒక మంచి అవకాశం, ఇది అద్భుతమైనటువంటి అవకాశం. మీకు నమ్మకం ఉన్నది కదా, మీరు మీ మీద కుట్ర చేసో ఇంకేదో చేసి అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉంటారు కదా అప్పుడప్పుడు, నన్ను ఈ కేసులో ఇరికిచ్చిరు అని చెప్పేసి. సో కాబట్టి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా మంచి అవకాశం ఇది. కేటీఆర్ చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఇస్తూ ఉన్నాడు. కేటీఆర్ని దోషిగా నిలబెట్టేటువంటి అవకాశం ఉన్నది ఇప్పుడు. ఒకవేళ ఆయన తప్పు చేసి ఉంటే లైవ్ సాక్షిగా, జడ్జి గారి సాక్షిగా ఆయన దోషి అని, ఆయన తప్పు చేసిండు అని చెప్పేసి తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. మరి దీనికి ఒప్పుకోవాలి రేవంత్ రెడ్డి గారు. నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటే చాలా బాగుంటుంది, ఒప్పుకుంటే బాగుంటుంది. మరి ఒప్పుకుంటారా లేదా అనేది మరి చూడాలి. ఏది ఏమైనా ఇప్పటికే మనం చూసినాం, అంటే ఒప్పుకునే అవకాశం ఉండదు. ఇక రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమంటాడు, నేను చాలా పెద్దోన్ని, గాయన సవాల్ వేసి తీసుకుంటున్నా అని చెప్పేసి మాట్లాడతాడు. ఇక సింపుల్ కొట్టేసే ప్రయత్నం చేస్తాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక విషయం తెలుసుకోవాలి, ఇక్కడ కమిషన్లు అయిపోయినాయి, విచారణలు అయిపోయినాయి, పేపర్లో వార్తలు రాపిచుడు అయిపోయినాయి. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఏమో చేద్దామని చూసి
ప్రభాకర్ రావు గారిని అక్కడెక్కడికెళ్ళో తీసుకొచ్చి ఇక్కడ పెడితే దాంట్లో ఏం చేయాలనో అర్థమవుతలేదు. ఆయన వచ్చినాక సిట్టు ముందు ఇప్పటికే 2 సార్లు విచారణకు హాజరయ్యారు. వాళ్ళు అడుగుతున్నారు, ఈయన చెప్తా ఉన్నాడు. ఏం చేయాలనో ఎట్టెట్లా కేసులు ముందుకు తీసుకుపోవాలనో వాళ్ళకి అర్థమవుతలేదు. ఇక కాళేశ్వరం కమిషన్ అంటావా, నీ కమిషన్ రిపోర్ట్ ఎట్టొచ్చినా కమిషన్ గారు చైర్మన్ గారు మాత్రం చాలా లాయల్గా ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నది, వాస్తవాలను గ్రహించినట్టుగా అర్థమవుతా ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఆయన అర్థం చేసుకున్నట్టుగా నిపుణులు చెప్తా ఉన్నారు. ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా గదే మాట చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక కొత్తగా వార్తలు రాయించడానికి ఏం లేవు. మన ఆస్థాన మీడియాకు రోజు స్టఫ్ ఇవ్వాలి కదా, సహపంక్తి భోజనం పెట్టాలి కదా, వాళ్ళకి వడ్డీ వార్చాలి కదా వార్తలని. ఆ వడ్డీ వార్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఏం లేవు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఇక మళ్ళీ కొత్త దుకాణం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అట్లనే అవుతుండే, కాళేశ్వరం మీద ఆ రిపోర్ట్ ఎట్లనే రాని కానీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అది మంచిదా చెడ్డదా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, వాస్తవాలు తెలుసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక కాళేశ్వరం అయిపోయింది, ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, పాత రికార్డ్ అయిపోయింది, అది పాత ముచ్చట అయిపోయింది. ఇక ఊకే దాని గురించి చెప్పినా కానీ జనం విసురుకుంటున్నారు. ఏందిరా ఊగే గదే చెప్తా ఉన్నారు, నువ్వేం చేసావు చెప్పరాదు మరి 2 ఏళ్ళకి వెళ్ళి అని చెప్పేసి ఇది అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి ఇక దాని గురించి మాట్లాడితే బాగుంది. మళ్ళీ కొత్తగా ఇది తీసిరు వాళ్ళు ఇప్పుడు ఫార్ములా ఈ రేస్. మరి ఇన్ని రోజులు ఏం చేసిరు ఏసీబీ అధికారులు, మళ్ళీ ఇప్పుడు కొత్తగా పిలిచి మళ్ళీ ఇప్పుడు విచారణ పేరుతోటి మళ్ళీ ఒక అలజడి రాజకీయంగా మళ్ళీ ఒకటి సృష్టించాలి. ఎందుకంటే అక్కడ మన కుర్చీ ఉంటుందో పోతుందో అర్థమైతలేదు. రేపు జూన్ ఆగస్టు దాటితే పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు అయిపోతే రేవంత్ రెడ్డి గారు ఉంటారా పోతారా? ఒకవేళ ఉన్నా కానీ డమ్మి సీఎం లెక్క ఉంటారా? కొత్త హోం మంత్రి వస్తాడు, కొత్త మున్సిపల్ మంత్రి వస్తాడు, కొత్తల దగ్గరికి ఈ కీలక శాఖలన్నీ పోతాయి. మనం ఉన్నా కానీ నిమిత్త మాత్రంగా మహారాష్ట్రలో మనం చూడలే అంతకుముందు ఆయన షిండే ఉండే, ఏకనాథ్ షిండే ఉట్టి నిమిత్త మాత్రం ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంఏ మొత్తం చక్రం తిప్పేది. సరే తర్వాత ఎన్నికలు జరిగినా ఆయన మొత్తానికి పోయినా ఆయన డిప్యూటీ అయిన ఆయన సీఎం అయింది. ఇప్పుడు గట్లా ఉంటుందా పోతుందో అర్థం కాదు. నేను డమ్మీ సీఎంగా మిగిలిపోతానో ఏమో. కాబట్టి ఈ లోపలనే ఏదో ఒకటి చేయాలి. ఎంత చేద్దామన్నా కానీ విద్యుత్ మీద కమిషన్ వేస్తే అది బర్బాజ్ అయిపోయాయి, కాళేశ్వరం మీద కమిషన్ వేస్తే కమిషన్ రిపోర్ట్ ఏమొస్తుందో కానీ ఆ ఎన్డీఎస్ఏ రిపోర్టు బదనామా అయిపోయింది. ఆ వచ్చినటువంటి విజిలెన్స్ కమిటీ రిపోర్టు అదంతంత మాత్రమే ఉన్నది. రేపు కాళేశ్వరం రిపోర్టు ఏమొస్తుందో ఎట్లొస్తుందో పక్కన పెడితే ప్రజలు మాత్రం వాస్తవాలు తెలుసుకుంటున్నారు. దాంట్లో ఎంత బదనాం చేద్దామన్నా అదేదో కక్షపూరిత రాజకీయం లెక్కనే చూస్తున్నారు ప్రజలు, కానీ అసలు వాస్తవాలని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఈ రిపోర్ట్ గురించి ఇది గురించి పట్టించుకోరో ఇవన్నీ ఒక నెగిటివ్ సంకేతాలు కనపడతా ఉన్నాయి. ఇక మళ్ళీ ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ని మళ్ళీ దొంగతున్నారు అనమాట. మళ్ళీ దొంగి మళ్ళీ ఒక రకమైన చర్చ, మళ్ళీ మన ఆస్థాన మీడియాకు వార్తలు కావాలి కాబట్టి మళ్ళీ ఈ రకమైనటువంటి చర్చ. ఇంకా ఎన్ని రోజులంటే ఇట్లాంటి వడ్డీ వార్చేటువంటి కార్యక్రమాలు ఇవి బంద్ పెట్టండి. ఇక 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు దగ్గర పడుతున్నది. ఇంకా మీరు ఇదే కార్యక్రమం చేసుకుంటూ పోతా ఉంటే రేపు ప్రజలు నవ్వుకుంటారు సార్. మీకు అర్థమైతలేదు, ప్రజలు నవ్వుకుంటారు. నమ్మి నాన్న పోస్తే పుచ్చిబూరలు అయిందని ఆయన అవతల ఆయన మొదట ఆయన ఏదో ఇబ్బంది పెడుతున్నాని ఈయన ఎత్తుకుంటే ఈయన మొత్తం దంచుడు మొదలు పెట్టిండు. ఆయన జర ఆడికో ఈడికో తిట్టక ఏదో ఆయన పని ఆయన చేసుకుంటే ఇక్కడ మొత్తం దంచుడే ఉన్నది, ఒళ్ళు ఊనం అయిపోతున్నది అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ ప్రజల పరిస్థితి ఎట్లయిందంటే నీళ్ళున్న బాయిలో పడితేనేమో ఈత వచ్చినోడేమో బయటకు వస్తాడు, ఈత రాడేమో మునిగి సస్తాడు, పోతుంది అయిపోతుంది పంచాయతీ. నీళ్ళు లేని బాయిలో పడ్డారు తెలంగాణ ప్రజలు పోయి మొత్తం. ఇప్పుడు అల్ల నీళ్ళు లేవు, కాలు చేతులు ఎరిగి బయటికి రాలేడు జనం. ఇక చూడు సావలేక బతకలేక ఆగమాగం పంచకంతా ఉన్నది. ఇక ఇక్కడ ఎవరు రాజ్యాలు అల్లయి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పరిపాలన, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిపోయింది, అడ్మినిస్ట్రేషన్ గాలి కొదిలేసిరు. అన్ని రంగాలు, వ్యవసాయ రంగం, రియల్ ఎస్టేట్ రంగం, వ్యాపార రంగం, బిజినెస్ రంగం, అన్ని రంగాలు కుదేలైపోయినాయి. ప్రభుత్వ ప్రైవేటు అన్ని రంగాలు ఆగమాగం అయిపోయినాయి. అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆఖరికి వెనక 1 తారీఖే జీతాలు ఇస్తున్నామని ప్రచారం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా తిరగబడతా ఉన్నారు. ఆ డిఏల పేరుతోటి ఎంతెంతో చేద్దామనే ప్రయత్నాలు చేసిరు. ఇవన్నీ కూడా నడుస్తూ ఉంది. సో కాబట్టి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారికి ఏం చేయాలని అర్థం కాక మళ్ళీ ఒక వ్యవహారాన్ని మళ్ళీ ఏదో ఏదో ఒక చర్చ కావాలి, దేని మీద ఒక దాని మీద మనకు రోజు మాట్లాడుకుని చర్చ కావాలన్నటువంటి వ్యవహారంలో భాగంగానే ఈ నోటీసులు ఉన్నాయి. ఒకవేళ నిజంగానే నోటీసులు ఇచ్చి మరి అంత చేసినప్పుడు ఇద్దరు అవే కేసులు ఉన్నాయి కాబట్టి ఆ లై డిటెక్టర్ టెస్టు ఏదైతే ఉందో కేటీఆర్ గారు సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించి వచ్చి కూర్చుంటే మా తెలంగాణ ప్రజలకు కూడా ఊకే ఈ లొల్లి పంచాయతీ ఉండదు. ఊకే ఏమాయా అని చెప్పేసి నువ్వు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు ఈ టీవీలలో కూర్చొని కొట్లాడుకోవడు, ఇవన్నీ పంచాయతీ ఉండదు. తేలిపోతుంది దొంగవాడు దూరవాడు. ఆ మీరిద్దరు ఆడ కూర్చుంటే అసలు దోషులు ఎవరో తేలిపోతుంది కదా. గా ప్రయత్నం చేయండి. అనవసరంగా ప్రజలు ధనాన్ని ఇప్పుడు నువ్వేమో ఏసీబీ అధికారులు పుణ్యానిక మళ్ళీ మన సొమ్మే, తెలంగాణ ప్రజల సొమ్ముతోనే వాళ్ళు కార్లు వేసుకొని తిరగాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, వాళ్ళు ఛాయ తాగే నీళ్ళు ప్రతి ఒక్కటి తెలంగాణ ప్రజల సొమ్మే. మళ్ళీ ప్రభుత్వం తరపున లాయర్లను పెట్టాలి, మళ్ళీ అది కూడా మన
గవర్నమెంట్ లాయర్లు వనికిరారు, పెద్ద పెద్ద లాయర్లు. ఎవరు? దుష్యంత్ దవే లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకేత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద లాయర్లను పెట్టేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. మనం ఎంతమందికి సుప్రీంకోర్టులో చూడలే? సుప్రీంకోర్టులో ఒక్కొక్క లాయర్కి ఎంత ఖర్చు పెట్టారో మనం ఒక వీడియో కూడా చేసినాం. సో కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా పరిపాలన మీద ఫోకస్ పెట్టండి. కక్షపూరిత రాజకీయాలు ఇంకా చేసుకుంటూ పోతే అయిపోతుంది, పుణ్యకాలం గడిచిపోతుంది. ఇంకా 2 ఏళ్ళే మీ చేతిలో ఉన్నది. ఈ 2 ఏళ్లలో మీరు పరిపాలన మీద ఫోకస్ పెట్టకపోతే మీకే నష్టం అవుతుంది, మీకే లాస్ అవుతుంది. అది. థ్యాంక్ యూ వెరీ మచ్.